పిల్లలకు విద్యతో పాటు పండుగలు వాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడమే మా శ్రీ విద్యాంజలి హై స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని శ్రీ విద్యాంజలి హై స్కూల్ డైరెక్టర్ పుప్పాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఇంచిపేట గాంధీ బొమ్మ సెంటర్ శ్రీ విద్యాంజలి హై స్కూల్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థులకు స్కూల్ ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు భోగిపళ్ళు పోసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ విద్యాంజలి హై స్కూల్లో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు నిర్వహిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా పండుగలు వాటి యొక్క విశిష్టత సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలే కాకుండా మా క్యాంపస్లో మెడికల్ క్యాంపులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో స్కూల్ సొసైటీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పుప్పాల అంజలి, హెచ్ఎం శ్రీమతి కె జోష్న, బోరాడ నాగమణి, శాలిని, కమర్ జహాన్, ప్రసన్న, సువర్ణ, లక్ష్మి, జబీనా, కటారి జస్వత్ బాబు, సుధీర్ బాబు, పర్వానా, ముంతాజ్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ విద్యాంజలి స్కూల్లో సంక్రాంతి సంబరాలు పిల్లలతో చాలా చక్కగా చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు నిర్వహించి పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు ఈ భోగి పళ్ళు వేడుకల్లో వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి మరి పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకి అదేవిధంగా తల్లిదండ్రులందరికీ కూడా తెలిసే విధంగా మేము ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా చేయడం అనేది జరుగుతుంది. మరి సంక్రాంతి కాకుండా మేము క్రిస్మస్ వేడుకలు చేస్తాము, అలాగే రంజాన్ వేడుకలు కూడా చేస్తాము. కాబట్టి ఏంటంటే మన దేశం అనేటటువంటిది మత ప్రమేయం లేనటువంటి దేశంగా మరి పేరెంట్స్కి పిల్లలకి అందరికీ తెలిసే విధంగా మేము ఈ పండుగల్ని పేరెంట్స్కి పిల్లలకు కూడా పరిచయం చేయడం, అలాగే ఈ సంబరాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా మా టీచర్లు బాగా కష్టపడి ఈ పిల్లలకి ఈ భారతదేశం యొక్క పండుగల సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా వీళ్ళందరూ కూడా పిల్లల్ని తయారు చేస్తున్నారు. మా పేరెంట్స్ కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాగా చెప్తున్నారు పిల్లలకి. మా బాబు మటుకు బాగా చదువుతున్నాడు, మంచి మాటలు నేర్పుతున్నారు. ప్రతి పండగకి బాగా చేస్తున్నారు. అదే మాకు తెలుసు.
అలాగే బాగా చేస్తున్నారు అంతే అండి. స్కూల్ వాళ్ళు ప్రతి పండుగలు బాగా నిర్వహిస్తున్నారు. ఈసారి బాగా ఘనంగా జరిపిస్తున్నారు. ప్రతి పండుగలు ఇలాగే మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నారు. అలాగే చదువుతో పాటు ఇలాంటి పండుగలు కూడా నిర్వహించడం వల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు. విద్యాంజలి స్కూల్లో మేము పిల్లలకి విద్యతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు కూడా నేర్పించాలని చెప్పి, అంటే ఒక హిందూ కాకుండా క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ వీళ్ళు అన్ని పండుగలు వాటి యొక్క విశేషాలు ఎట్లా జరుపుకుంటాం, దాని గురించి ఏంటి, దాని యొక్క విలువను పెంచాలి, దాని గురించి ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి మేము విద్యాంజలి స్కూల్లో ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. ఈ ఇయర్ సంక్రాంతి సంబరాలు కూడా అలాగే బాగా ఘనంగా మా టీచర్స్ తో పాటు పిల్లలు కూడా పేరెంట్స్ యొక్క సహకారంతో అన్ని విజయవంతంగా చేయగలుగుతున్నాం. ఈ విద్యాంజలి స్కూల్లోని ప్రతి చిన్న పిల్లల నుంచి కూడా పెద్ద పిల్లల వరకు కూడాను వాళ్ళకి సంస్కారం, మంచి నడవడిక ఇవన్నీ కూడా మా ప్రిన్సిపల్ సారు ముందు మా టీచర్స్ గైడెన్స్ ఇచ్చి తర్వాత అవన్నీ మా ద్వారా పిల్లలకి మంచి విద్యతో పాటు మంచిగా ఎలా మసులుకోవాలో పిల్లలు అన్నయ్య కూడా మా విద్యాంజలి స్కూల్ నుంచి ప్రతి ఒక్క చిన్నారికి కూడా అందుతుంది. అదే విధంగా మా విద్యాంజలి స్కూల్లో ప్రతి పండుగ, మొన్న క్రిస్మస్ చేసాం, ఇప్పుడు సంక్రాంతి సంబరాలు, తర్వాత రంజాన్, ఇలాగా పండుగలే కాకుండా చిన్నపిల్లలతో చాలా యాక్టివిటీస్ కూడా మేము నిర్వర్తిస్తూనే ఉన్నాము. ఇలాగే మా విద్యాంజలి స్కూల్ పిల్లలందరూ మంచిగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చదువుతో పాటు నేర్పిస్తూ వాళ్ళని ఉన్నత స్థానంలోకి తీసుకొస్తామని కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.